హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాస్ సార్. ఈ రెండు రాష్ట్రాల్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లేటెస్ట్ కరెంట్ ఎకనామీ నుండి టాప్ బిట్స్ సార్ ఇవి. ఏపీ రేపు ఎస్ఐపిసి కానీ, తెలంగాణ ఎస్ఐపిసి కానీ, రెండు రాష్ట్రాల డిఎస్సి కానీ, గ్రూప్ 1 క్యాడర్ నుండి అంటే గ్రూప్ 4 క్యాడర్ వరకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ అంశాలు చాలా ఇంపార్టెంట్ టాప్ బిట్స్ సార్. వీటిపై రేపు ఎగ్జామ్లో ప్రధానంగా మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఈ క్రింది వాటిలో సరి కాదని చెప్పి అడిగింది సార్. ఇక్కడ 4 మల్టిపుల్ చాయిస్ ఛానల్, ఏబీ రైటా, ఏబిసి రైటా, అన్నీ సరైనవేనా, ఈ కింది వాళ్ళలో సరి కానిది అని చెప్పి అడుగుతున్నాడు సార్. ఇక్కడ దాదాపు ఉన్న 10 క్వశ్చన్ సార్, 10 ఇంటూ సార్ 5 అంటే దాదాపు ఇక్కడ నుంచి 100కు పైగాను, అంటే 50 కానీ దాదాపు ఈజీగా 100కు పైగా బిట్లు నువ్వు ఈజీగా తెలుసుకోగలుగుతావు. ఇవే రేపు పోటీ పరీక్షల్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జీకే కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్సు క్లాసెస్ కూడా మన యాప్లో ఉంటాయి సార్. చూడండి సార్, ఇక్కడ ఈ కింది వాటిలో సరికాని అడుగుతుంది సార్. ఎక్స్ రే పోలార్ మీటర్ ఉపగ్రహం జనవరి 1, 2024లో దీన్ని పంపించారండి. దీనితో సంబంధం లేని అడుగుతుంది ఇక్కడ. చూడండి సార్, ఇక్కడ కే శివన్ సార్. ఇక్కడ మార్స్ ఆర్బిటర్ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ 2013 నవంబర్ 5 నాడు పిఎస్ఎల్వి C-25 రాకెట్ ద్వారా మనం అంగారక గ్రహం పైకి ఇండియా పంపిన యొక్క తొలి ఉపగ్రహం మార్స్ ఆర్బిటర్స్ అనేది. అందుకే విజయవంతమైన సందర్భంగా 200 రూపాయల నోటుపై కూడా మనం మంగళయాన్ యొక్క బొమ్మలు కూడా మనం ఇక్కడ చిత్రించుకున్నాం సార్. ఇది ఇప్పటి వరకు అంగారక గ్రహం పైకి ఉపగ్రహాలు పంపిన దేశాలంటే అమెరికా, తర్వాత కంట్రీ వచ్చేసది రష్యా, తర్వాత ఇండియా, తర్వాత చైనా, తర్వాత అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత చైనా సార్. ఇవి సార్ ఇక్కడ అంగారక గ్రహంపై ఒక భూమిని పోలి ఉన్నటువంటి గ్రహమే అంగారక గ్రహం. భూమి మీద ఎలాంటి వాతావరణం ఉంది, అంగారక గ్రహం మీద కూడా అలాంటి వాతావరణం ఉందని చెప్పి భవిష్యత్తులో మానవుడు జీవించడానికి అనుకూలమైన ప్రాంతమా కాదా అని చెప్పి మనం అంగారక గ్రహం పైకి ఈ యొక్క మార్స్ ఆర్బిటర్ పంపాం. దాని ప్రాజెక్ట్ డైరెక్టర్ కె శివన్ సార్. ఇక్కడ మలై స్వామి, అన్నా దొరై సార్. ఇక్కడ చంద్రయాన్ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి. 3 మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మలై స్వామి, అన్నా దొరై. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే టెస్సీ థామస్. స్పేస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే విక్రమ్ సారాభాయ్. న్యూక్లియర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే హోమీ బాబా జహాంగీర్ అండి. 2008 అక్టోబర్ 22 నాడు పిఎస్ఎల్వి C-11 రాకెట్ ద్వారా చంద్రుని వద్దకి పంపిన యొక్క తొలి ఉపగ్రహం. చంద్రయాన్ ల్యాండ్ అనే యొక్క ప్రాంతానికి నెవరుస్థాన్, చంద్రయాన్ 2 ల్యాండ్ అనే ప్రాంతానికి తీరంగం, చంద్రయాన్ 3 ల్యాండ్ అనే ప్రాంతానికి శివశక్తి అనే యొక్క పేరు పెట్టుకున్నాం. 2008లో చంద్రయాన్ 1, 2019లో చంద్రయాన్ 2, 2023లో చంద్రయాన్ 3 సార్. ఇక్కడ వీర ముత్తువేల్ అండి. ఒక వీర ముత్తువేల్ సార్. ఇక్కడ తమిళనాడు రాష్ట్రం చెందిన వ్యక్తి. ఈయన చంద్రయాన్ 3 యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ అండి. వీర ముత్తువేల్ అండి. ఇక్కడ వీర ముత్తువేల్ సార్. ఇక్కడ మన ముఖ్యంగా సార్ ఇది ప్రధానంగా సార్ ఇక్కడ ఒక ఇస్రో సార్. ఇది త్వరలో అంగారక గ్రహం పైకి మరో ఉపగ్రహాన్ని కూడా త్వరలో పంపించబోతుంది. ఉపగ్రహ నౌకను ఒక 1969లో సార్. ఇక్కడ ఆగస్టు 15 నాడు ఇస్రో ఇక్కడ ఫార్మేషన్ జరిగింది సార్. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని విదేశాల సహకారంతో పంపితే ఇలా ప్రపంచంలో అనేక దేశాల యొక్క ఉపగ్రహాలు కూడా ప్రధానమైన వేదికగా నిలబడుతున్న కంట్రీ యొక్క భారతదేశం సార్. అది ఇండియా సార్. ఇక్కడ మరి ముఖ్యంగా ఇది రామ్మోహన్ సార్. ఇక్కడ
మార్స్ ఆర్బిటర్ మరొక పేరే మంగళయాన్ సార్. పిఎస్ఎల్వి సార్ ఇక్కడ C-58 రాకెట్ ద్వారా అంతరిక్షంలో పంపించాం సార్. ఒక ఎక్స్ కిరణాల యొక్క ఇన్ఫర్మేషన్ యొక్క సేకరణ కోసమే దీన్ని మనం పంపించిన సంఘటన సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈసారి నువ్వు పక్క విజేతగా తిరిగి వెళ్ళాలి, ఈసారి నువ్వు పక్క జాబ్ ని అక్కడ ఉండాలి, ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి సార్. ఇక్కడ మరొక అంశం సార్. ఇక్కడ మరొక అంశం సార్. ఇది అంటే ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఈ క్రింది వాటిని జతపరచమని చెప్పి అడుగుతున్నాడు సార్. వ్యోమమిత్ర సార్ అంటే ఇక్కడ వ్యోమమిత్ర అంటే సార్ అంటే భారత మహిళా రోబోట్ యొక్క వ్యోమగామి. త్వరలో భారతదేశం ఒక మహిళా రోబోట్ను కూడా అంతరిక్షంలో పంపించుకోబోతున్నాం. ఈ ప్రపంచంలో తొలి మహిళా రోబోట్ అండి సానియా, సౌదీ అరేబియా కంట్రీకి సంబంధించిందండి. మరి ఓలేగ్ కొనెనెంకో సార్ రష్యా వ్యోమగామి 1000 రోజుల పాటు ప్రపంచంలో ఎక్కువ కాలం పాటు అంతరిక్షంలో ఉండి భూమికి తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తి అండి ఓలేగ్ కొనెనెంకో. మన సునీత విలియమ్స్ తొలిసారిగా 195 డేస్ 2006లో, తర్వాత 127 డేస్ 2012లో, మళ్ళీ 2024 జూన్ 5న వెళ్ళి ఇంకా భూమికి తిరిగి రాలే. ప్రజెంట్లో ఆమె స్పేస్లో ఉంది సార్. ఈ మధ్యన 1000 రోజుల పాటు స్పేస్లో ఉండి భూమికి తిరిగి వచ్చిన రష్యా వ్యోమగామి ఓలేగ్ కొనెనెంకో సార్. ఈ ప్రపంచంలో అంతరిక్షంలో ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే రష్యా. చంద్ర మండలం మీద ఏదైనా విజయం సాధించిన యొక్క కంట్రీ అంటే అమెరికా దేశం సార్. అంగారక గ్రహంపై ఏదైనా విజయం సాధించిన యొక్క దేశం అంటే అమెరికా. ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ సంస్థ తర్వాత 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపిన ఏకైక దేశం అంటే అది భారతదేశం సార్. ఇక్కడ ప్రధానంగా ఓకే సార్. ఇన్షాట్ 3DS అండి 2024 అండి ఆగస్టు 15 నాడు వాతావరణ యొక్క అంటే సమాచారం యొక్క ఇన్ఫర్మేషన్ కోసం పంపించాం సార్. ఇక్కడ SSLV-D3 రాకెట్ ద్వారా ఇన్షాట్ 3DS అనే యొక్క ఉపగ్రహాన్ని స్పేస్లోకి పంపించిన యొక్క సంఘటన సార్. నాసా మరియు సార్ ఇక్కడ జాక్సా అమెరికా స్పేస్ సెంటర్ పేరు నాసా, జపాన్ యొక్క స్పేస్ సెంటర్ పేరు జక్సా. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సార్ ఇక్కడ ఒక అంటే మాంగోలి అనే యొక్క చెట్టుతో తయారు చేసిన యొక్క లిగ్నైట్ షార్ట్ ప్రోబ్ ఇక్కడ ఈ ప్రపంచంలో చెక్కతో తయారు చేసిన తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ఇద్దరు ఉమ్మడిగా పంపించారండి. దీని యొక్క బరువండి ఇక్కడ 900 గ్రాములు దీని యొక్క వెయిటేజ్ అండి. దీని యొక్క బరువండి ఇక్కడ ఈ మధ్య సార్ ఇక్కడ హనుమాన్, చాట్, GPT, శైలి ఏ సేవల కోసం ఈ మధ్య ఇక్కడ రూపొందించిన యొక్క GPT పేరు ఇక్కడ చాట్ GPT అంటే ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ అంటే రూపొందించిన యొక్క సంఘటన సార్. దీన్ని మాత్రం ఇక్కడ ప్రధానంగా ఓకే. మరొక అంశం సార్ ఇక్కడ ఏందండి ఈ క్రింది వాటిలో సరైనది సార్. ఇక్కడ ఒక్కోసారి ఈ టైపులో కూడా ఎగ్జామ్లో మనకి అడుగుతున్నాడు సార్. ఇక్కడ తుంబా సార్ ఇక్కడ రాకెట్ల యొక్క ప్రయోగ కేంద్రం తుంబా సార్ ఇది కేరళ రాష్ట్రంలో ఉన్న యొక్క సంఘటన సార్. ఇక్కడ ఓకే. మరి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గుజరాత్లో అహ్మదాబాద్లో ఉన్న సార్. ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ రీసెర్చ్ సెంటర్ ఇది ఎక్కడ సార్ అంటే హైదరాబాదులో ఉన్న యొక్క సంఘటన సార్ ఇది. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఓకే ప్రధానంగా సార్ ఎస్ సోమనాథన్ ఈయన
కేరళ రాష్ట్రానికి సంబంధించిన యొక్క వ్యక్తి అండి ఎస్ సోమనాథన్. ఈ మధ్య వెన్నెలను తాకిన సింహాలు అనే పుస్తకాన్ని కూడా రాసిన వ్యక్తి అండి. ఇస్రో చైర్మన్. ఈ మధ్యనే అంతర్జాతీయ ఖగోళ అకాడమీ నుండి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత కూడా ఎస్ సోమనాథన్ అండి. ఇక్కడ ఒక ఇండియా ఒకే రాకెట్ డిజైనర్ సార్, ఇక్కడ రాకెట్ యొక్క సృష్టికర్ సార్. ఇక్కడ ఓకే మరి ముఖ్యంగా సార్ సతీష్ ధావన్ ఈయన జన్మించింది శ్రీనగర్లో జన్మించారు. నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోట సెంటర్కే 2003 నుండి శ్రీహరికోట సెంటర్కి సతీష్ ధావన్ పేరుని ఇక్కడ నామకరణం చేయడం జరిగింది సార్. ఇక్కడ ఓకే ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా క్యాచ్ చేయాలి. ఆర్యభట్ట ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉడిపి రామచంద్రరావు. ప్రముఖ సైంటిస్టు సిఎన్ఆర్ రావు 2014లో సచిన్తో కలిసి భారతరత్న అవార్డు కూడా ఎంపికైన వ్యక్తి చింతామణి నాగేష్ రామచంద్రరావు. ఓకే అగ్నివన్ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్. ఇక్కడ అగ్నివన్ యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ అంటే ప్రముఖ సైంటిస్ట్ ఇక్కడ ఎవరు సార్ అంటే ఈ యొక్క అగ్నివన్ యొక్క ఒకే ఫేమస్ సైంటిస్ట్ ఇక్కడ ఆర్ రామచంద్రన్. అగ్నిటి నుండి అగ్నిపీత్ వరకు ప్రాజెక్టు డైరెక్టర్ అంటే టెస్సీ థామస్ సార్. ఇక్కడ ఒకే జూనియర్ అబ్దుల్ కలాం అంటే జి సతీష్ రెడ్డి అండి. నెల్లూరు జిల్లా డిఆర్డిఓ యొక్క చైర్మన్గా కొన్నాళ్ళ పాటు విధులు నిర్వహించిన యొక్క వ్యక్తి అండి. ఈయన చంద్రయాన్-1 ప్రాజెక్ట్ డైరెక్టర్ మైలుస్వామి అన్నాదొరై, చంద్రయాన్-2 ప్రాజెక్ట్ డైరెక్టర్ వనిత ముత్తయ్య, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీర ముత్తువేలండి. ఎగ్జామినరు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు ఇక్కడి నుంచి క్యాచ్ చేయాలి సార్ పోటీ పరీక్షల్లో. ఓకే మరొక అంశం సార్. ఇక్కడ ఈ కింది వాటిలో సరికాదని చెప్పి అడుగుతున్నాడు సార్. ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 2017 ఫిబ్రవరి 15 నాడు PSLV C-37 రాకెట్ ద్వారా సార్ ఇక్కడ 104 ఉపగ్రహాలని ఒకేసారి అంతరిక్షంలోకి ఇక్కడ పంపిన యొక్క సంఘటన సార్. ఇక్కడ ప్రధానంగా ఈ రాకెట్ ద్వారా ఒకే అంగారక గ్రహంపై మంగళయాన్ 2000 సార్ ఇక్కడ ఓకే అంతకన్నా ముందు సార్ పార్కర్ సోలార్ ప్రోబ్ అంటే 2012 సార్ ఇక్కడ ప్రధానంగా పార్కర్ సోలార్ ప్రోబ్ ఇక్కడ ఏముండాలి సార్ 2018 ఆగస్టు 12వ తేదీ నాడు సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం అమెరికా నాసా స్పేస్ సెంటర్ పంపిన ఒకే మన తొలి ఉపగ్రహ నౌక అంటే పార్కర్ సోలార్ ప్రోబ్. 2023 సెప్టెంబర్ 2 నాడు PSLV C-57 రాకెట్ ద్వారా సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం ఇండియా పంపిన తొలి శాటిలైట్ అంటే ఆదిత్య L1. ప్రపంచంలో సూర్యుడిపైకి తొలిసారిగా ఉపగ్రహ నౌకను పంపింది అమెరికా నాసా స్పేస్ సెంటర్. రెండవ కంట్రీ అంటే ఇండియా ఆదిత్య L1. ఈ ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుని సృష్టించిన దేశాలంటే అది సార్ ఇక్కడ చైనా, సౌత్ కొరియా కంట్రీ సార్. ఇక్కడ చంద్రయాన్-1 అండి. చంద్రయాన్-1 సార్ ఇక్కడ 2008 అక్టోబర్ 22వ తేదీ నాడు చంద్రయాన్ ఇక్కడ 1ని మనం ఇక్కడ చంద్రుని వద్దకు పంపించాం. చంద్రమండలం మీద ఉన్న యొక్క వాతావరణ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం PSLV C-11 రాకెట్ ద్వారా అంగారక గ్రహంపై సార్ మంగళయాన్ 2013లో సార్ ఇక్కడ 2013లో పంపిస్తే 2014లో ఇది ల్యాండ్ కావడం జరిగింది సార్. ఇక్కడ ల్యాండ్ కావడం జరిగింది. ఓకే ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈ
విధంగా క్యాచ్ చేయాలి సార్. రేపు గ్యారంటీగా పోటీ పరీక్షల్లో లేటెస్ట్ టెక్నాలజీ పార్ట్ నుండి అడగబోతున్న యొక్క అంశం సార్. ఇక్కడ ఏందండి ఇక్కడ సార్, ఓకే సార్, పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా ఎక్స్రే పొలారిస్ అనే యొక్క ఉపగ్రహాన్ని పంపించారు సార్. ఇక్కడ ఓకే ఎప్పుడు అంటే 1475 kgs అండి ఇక్కడ. ఓకే మరి ఇక్కడ సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ పిఎస్ఎల్వి C-11 రాకెట్ ద్వారా చంద్రయాన్-1 పంపించాం. అందులో మొత్తము 11 పరికరాలు ఉన్నాయి సార్. ఇక్కడ 11 పరికరాలు ఉన్నాయి. ఓకే మరొకటి సార్ ఇక్కడ ఏంటి సార్, SSLV D2 రాకెట్ ద్వారా హాజాదు షాట్-2 అనే ఉపగ్రహాన్ని లాస్ట్ ఇయరే 2023లో స్పేస్లోకి పంపించారు సార్. ఓకే మరి అదేవిధంగా సార్ ప్రధానంగా సార్ ఇక్కడ మరొకటి ఏంటి సార్ అంటే సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ ఓకే మరి మరొక అంశం LV-M3 M4 రాకెట్ ద్వారా మన ఇక్కడ చంద్రయాన్ ఇక్కడ మనం 3ని పంపించాం. దాని యొక్క వెయిటేజ్ అండి సార్ GSLV F-14 2022 జూలై 14 పంపించారు. ఏ రాకెట్ ద్వారా పంపించారు, దీని బరువు ఎంత, దీని జీవితకాలం ఎంత, ముఖ్య ఉద్దేశం ఏంది, ఏ ఇయర్లో ఏ రోజు, ఈ టైపులో ఎగ్జామ్లో మనకి అడుగుతున్న యొక్క అంశాలు కూడా ఉన్నాయి సార్ పోటీ పరీక్షల్లో. ఓకే ఎగ్జామినర్ సార్ ఇక్కడ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మనం ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనకు రాదు సార్. ఇక్కడ ఈసారి నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి సార్. మరొకటి ఉంది సార్, ఈ మధ్య సార్ ఇక్కడ 5వ జాతీయ నీటి అవార్డులలో బెస్ట్ స్టేట్ అంటే ఒడిషా రాష్ట్రం అండి బెస్ట్ స్టేట్ ఇక్కడ. రెండవది ఏదంటే సార్ ఇక్కడ మధ్యప్రదేశ్ అండి. మూడోది ఇక్కడ ఛత్తీస్గఢ్ ఇక్కడ స్టేట్ సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ గుజరాత్లో ఇక్కడ గిర్ నేషనల్ పార్క్ అండి. గుజరాత్ 182 అసెంబ్లీ స్థానాలు. కర్ణాటకలో బందీపూర్ టైగర్ రిజర్వ్ సెంటర్ 224 ఇక్కడ అసెంబ్లీ స్థానాలు. కేరళ సార్ ఇక్కడ ది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, ది రబ్బర్ గార్డెన్ ఆఫ్ ఇండియా, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో. ఈ మధ్య వాయనాడు నుండి ఈ ప్రియాంక గాంధీ ఎంపీగా ఎన్నికైంది. 140 అసెంబ్లీ స్థానాలు. యూపీ సార్ 403 యొక్క అసెంబ్లీ స్థానాలు. 80 సార్ ఇక్కడ లోక్సభ స్థానాలు. 31 రాజ్యసభ స్థానాలు. 75 జిల్లాలు సార్. ఇక్కడ ఎస్సీ జనాభాలో ఫస్ట్ ఉంది, ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉంది, ఓన్లీ జనాభాలో ఫస్ట్ ఉంది. ఇండియా పంచదార పాత్రను కూడా పిలుస్తున్నాం. ఆనందీబేన్ పటేల్ టుడే యూపీ గవర్నర్ ఉన్న యొక్క సంఘటన. ఓకే సార్ దుధ్వా నేషనల్ అంటే టైగర్ రిజర్వ్ సెంటర్ కూడా ఇక్కడే. 403 అంటున్నాం. 3 ఆర్టికల్ నూతన రాష్ట్రాలకి సంబంధించింది. 40 ఆర్టికల్ గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణానికి సంబంధించి సార్. ఎగ్జామినర్ ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు క్యాచ్ చేయాలి. ఓకే సార్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఫుడ్ అండ్ సార్ ఇక్కడ ఓకే సార్ ఇక్కడ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ది రోమ్లో ఉంది సార్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కూడా హెడ్ క్వార్టర్ కూడా రోమ్ సార్ ఇది. ఓకే అక్టోబర్ 15 అంటే అంతర్జాతీయ విద్యార్థుల రోజు, అబ్దుల్ కలాం యొక్క జన్మదినం. సెప్టెంబర్ 16 అంటే ఓజోన్ డే. ఓకే సెప్టెంబర్ 25 అంటే జాతీయ పేదరికం నిర్మూలన రోజు. ప్రముఖ టీచర్ దీన్ దయాల్ జన్మించిన యొక్క రోజు సార్. ఆగస్టు 9 ఇక్కడ అంతర్జాతీయ ఆదివాసి రోజు. ఇదే రోజు సార్ ఇక్కడ ఓకే నాగసాగిపై అమెరికా అణుబాంబు దాడి చేసిన రోజు. అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే సార్. ఇక్కడ ప్రపంచ ఆహారం రోజు అండి ఇక్కడ. ఓకే మరొక
అంశం సార్ ఇక్కడ ఏంటి సార్? ఓకే, ఆసియా అభివృద్ధి బ్యాంకు సహకారంతో 129 చిత్తడి నేలల్ని ఎక్కడ పునరుద్ధరణ జరుగుతుందండి. ఇక్కడ మీరే క్యాచ్ చేయండి. ఒడిశానా, అస్సామా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హర్యానా అంటే అస్సాం సార్. ఇక్కడ అస్సాం స్టేట్ అండి, అస్సాం రాష్ట్రం. ఓకే, ఒడిశా అంటున్నాం సార్. ఒడిశా బాక్సైట్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది, అల్యూమినియం ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది సార్. ఇక్కడ మధ్యప్రదేశ్ ఇది 232 అసెంబ్లీ స్థానాలు. ఏపీ 1 అంటే సార్ 75 అసెంబ్లీ స్థానాలు. హర్యానా 90 అసెంబ్లీ స్థానాలు. 13 సార్లు ఎన్నికలు జరిగితే వరుసగా బీజేపీ అధికంలో రావడం ఇది ఫస్ట్. ఇక్కడ ఈ మధ్యనే ఆసియా అభివృద్ధి బ్యాంకులో జాయిన్ అయిన కంట్రీ అంటే మెంబర్షిప్ తీసుకుంది ఇజ్రాయెల్. 69వ దేశంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు హెడ్ క్వార్టర్ మనీలా నగరం. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం కూడా మనీలా నగరంలో ఇక్కడ ఉన్న సార్ ఇది ప్రధానంగా. ఓకే సార్, ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా గుర్తించిందంటే ఈజిప్ట్ కంట్రీని ఇక్కడ గుర్తించింది. ఇంతకుముందు కాబో వెడ్డో కంట్రీని గుర్తించిన యొక్క సంఘటన సార్ WHO. ఇక్కడ కుష్టి వ్యాధి నిర్మూలన దేశంగా జోర్డాన్ను గుర్తించింది. మలేరియా రహిత దేశంగా ఈజిప్టును సార్. ఇక్కడ ఏప్రిల్ 25th సార్ ఇక్కడ అంతర్జాతీయ మలేరియా రోజు. మార్చి 23rd అంటే సార్ ఇక్కడ మరి మార్చి 24th అంటే 24 సార్ ఇది అంతర్జాతీయ క్షయవ్యాధి నిర్మూలన రోజు. డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ రోజు. ఏప్రిల్ 7 అంతర్జాతీయ ఆరోగ్యం రోజు. ఫిబ్రవరి 4 అంతర్జాతీయ క్యాన్సర్ వ్యాధి నిర్మూలన యొక్క రోజు సార్ ఇది. ఓకే, 2024 ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛలో ఏ కంట్రీ ఫస్ట్ సార్ అంటే హాంకాంగ్ ఫస్ట్ ఉంది, సింగపూర్ 2వ స్థానం ఉంది, స్విట్జర్లాండ్ 3rd ఉంది, న్యూజిలాండ్ 4th ఉంది, ఇండియా 120 అంటే సార్ ఇక్కడ ఇండియా సార్ 127వ స్థానం ఉంది ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛలో. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాపులేషన్ దేంట్లో సెకండ్ ఉంది, కాఫీ ఉత్పత్తిలో దేంట్లో 7వ స్థానం ఉంది, విస్తీర్ణం యూరోపియన్ యూనియన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 27. రాష్ట్రపతి ఏ సభకి 12 మంది నియమిస్తుండు? రాజ్యసభ. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా నువ్వు క్యాచ్ చేయాలి సార్. ఈ అవకాశం ఇది మళ్ళీ రా సార్. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి సార్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మరో క్లాస్లో కలుద్దాం సార్. థ్యాంక్ యూ. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి కూడా తెలియపరచండి. జీకే కరెంట్ అఫైర్స్ టోటల్ ఫుల్ కోర్స్ కూడా మీకు అందిస్తున్నాం సార్ మన యాప్ ద్వారా. థ్యాంక్ యూ.